నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మరోసారి భారీగా వరద పోటెత్తింది. దీంతో మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 590 అడుగుల గరిష్ట మార్కుకు చేరుకుంది. ఎగువ నుంచి వచ్చే వరదను యథావిధిగా దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. ప్రాజెక్టుకు 2,40,000 క్యూసెక్కుల పైగా వరద నీరు ఇన్ఫ్లో వస్తుండగా అంతే అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చేరుతా ఉంది. ఇటు శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో మొత్తం చూసినట్టయితే దాదాపు 2,40,000 పైచీలకు ఆ వాటర్ ఇటు ఇన్ఫ్లోగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేరుతుంది. దీంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ సీజన్లో అంటే ఈ కాలంలో దాదాపు ఇది 26 క్రస్ట్ గేట్లు తెచ్చుకోవడం ఇది రెండవసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట మొత్తం శ్రీశైలం ఎగువ నుంచి భారీగా వరద రావడం, అదేవిధంగా ఒక్కసారిగా సాగర్ నిండిపోవడంతో అనూహ్యంగా వారం రోజుల్లో నిండిపోవడంతో మొదటిసారి విడుదల చేశారు. ఆ సమయంలోనే 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత 26 క్రస్ట్ గేట్లు అంటే ఎగువన వరద తగ్గడంతో గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు ఓపెన్ చేసినప్పటికి కూడా కేవలం 2 గేట్లు 3 గేట్లు ఇలా ఓపెన్ చేసుకుంటూ 6 గేట్ల వరకు ఓపెన్ చేయడం జరిగింది. కానీ గత 2 రోజుల నుంచి చూస్తే మాత్రం వరద ఎగువ నుంచి వరద పెరగడం, అదేవిధంగా శ్రీశైలంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక్కడ క్రస్ట్ గేట్లన్నీ కూడా ఓపెన్ కావడంతో దిగువకు భారీగా వరద నీరు చేరుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్కి 2,40,000 పైచీలకు క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వస్తుండడంతో మొత్తం 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు అయితే 590 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్టే అంటే 2,40,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుంటే అదే నీరుని దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు క్రస్ట్ గేట్లు కావచ్చు, అదేవిధంగా కుడి కాలువ, ఎడమ కాలువ, విద్యుత్ ఉత్పత్తి వీటి అన్నిటి మీద ఈ ఇన్ఫ్లో ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫ్లో అంతా కూడా అవుట్ఫ్లోగా వెళ్ళేలా దాని ప్రకారం ఓపెన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా అంటే నిన్న ఒక్కసారిగా 18 గేట్లు ఓపెన్ కావడం, రాత్రి అర్ధరాత్రి తర్వాత 20 గేట్లు, ప్రస్తుతానికైతే 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే ఎగువ నుంచి కనుక వరద పెరిగితే ప్రస్తుతం 5 అడుగుల మేర ఈ గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి వరద పెరిగితే ఈ 5 అడుగుల నుంచి 10 అడుగుల మేర కూడా కొన్ని గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం గత కొన్నాళ్ళు అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఓపెన్ అయ్యాయి. కానీ ఈసారి ఎగువ నుంచి భారీగా వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గేట్ల ఎత్తివేత అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. మధ్యలో కొంత 2-3 సార్లు బ్రేక్ వచ్చినప్పటికి కూడా ఈ ఎత్తివేత అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికీ అధికారులు కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లా పరిధిలో కింద దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్నెస్ కూడా జారీ చేయడం జరిగింది. సాగర్ గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడే ఎగువ నుంచి వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా క్రస్ట్ గేట్లు ఓపెన్ చేస్తారు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దాని మేరకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆయా ప్రమాదాలు జరిగే చోట ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరొకవైపు ఇటు దిగువన పులిచింతల ప్రాజెక్టుకు కూడా ఇప్పటికి ఇటు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో అక్కడ కూడా గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్ వైపు నీటిని వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు క్రస్ట్ గేట్లు 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ కావడంతో ఇటు సందర్శకుల తాకిడి కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. అంటే వాస్తవానికి నాగార్జున సాగర్ డ్యామ్ 590 అడుగుల గరిష్ట నీటి మట్టం ఉండటంతో మొత్తం పాల పొంగులాగా క్రస్ట్ స్పిల్వే నుంచి నీరు జాలువారుతున్న దృశ్యాలు చూసేందుకు చాలా పెద్ద సంఖ్యలో కూడా వచ్చేవాళ్ళు. ఈరోజు కూడా ఇటు పెద్ద సంఖ్యలో ఇటు 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ కావడంతో సందర్శకుల తాకిడి అయితే ప్రారంభమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికి ఇటు ఎడమ కాలువ, కుడి కాలువకి సంబంధించి కూడా గరిష్టంగా నీటి విడుదల అనేది కొనసాగుతూ ఉంది రైతుల ప్రయోజనాల కోసం. అదేవిధంగా చెరువులు నింపాలని చెప్పి కూడా ఈ నీటి విడుదల అనేది కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇటు నాగార్జున సాగర్కి సంబంధించిన క్రస్ట్ గేట్లు కూడా ఓపెన్ కావడంతో దిగువన కూడా అంటే మోటార్ల ద్వారా ఈ కృష్ణా ఆయకట్టు పరిధిలో అంటే కింద దిగువన పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మోటార్ల ద్వారా కాలువల మళ్లింపుల ద్వారా తమ సాగు పనులు వేగంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఆ క్రస్ట్ గేట్ల ద్వారా నీళ్లు వదులుతున్నప్పటికీ కూడా ఏదైతే ఇటు ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎల్సి కావచ్చు, అదేవిధంగా ఇతర మేజర్లకు సంబంధించిన నీరు సరిగా రావట్లేదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతూ ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.